దినాన్ని దేవునితో ఆరంభించడము, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయందంతటా ఉపవాసము దినము ఆచరింపవలెనని చాటింపగా 2012వ సంవత్సరం నా జీవితానికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకార్థ సంవత్సరం. నా జీవితము అతలాకుతలమైన పరిస్థితి, ఆరోగ్యం క్షీణించిన పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితులతో మరణ పడకపై కొట్టిమెట్లాడినటువంటి పరిస్థితి. ఆ పర్యాయము, ఆ సందర్భములో నాకు వచ్చినటువంటి బలహీనత వలన బాగుపడడానికి మేము సంప్రదించిన ప్రతి డాక్టర్ మమ్మలను నిరాశపరిచారు. నాకున్నటువంటి బలహీనత వాస్తవాన్ని వివరించి చెప్పేవారు. అరుదైనటువంటి వ్యాధి ఇది, వచ్చినటువంటి వారు బ్రతికే అవకాశాలు లేవు అనేటువంటిది వివరించి మరీ చెప్పేవారు. రాను రాను క్షీణించిపోతూ ఉండేది ఆరోగ్యం, భరించరాని నొప్పి రోజు రోజు గంట గంటకు పెరిగిపోతూ ఉండేటువంటిది. ఇలా కొట్టిమెట్లాడుతున్నటువంటి సమయంలో అందరూ చేతులెత్తేసినటువంటి పరిస్థితిలో, అంటే మా శ్రేయోభిలాషులైనటువంటి డాక్టర్స్ ఆపరేషన్ చేసిన ఉపయోగం ఉండదు అని వాస్తవాన్ని తెలియచేసేవారు. అలాంటి సందర్భంలో కొట్టిమెట్లాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ ఆనందరావు గారు అనేటువంటి ఆయన ముందుకొచ్చి, ఆయన నాకు సర్జరీ చేయడం మీ అందరికీ తెలిసినటువంటిదే. మేము పడిన ఈ అవస్థలు, ఫేస్ చేసినటువంటి ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రాణం ఎంత విలువైనదో, ఒక వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బ్రతకడం ఎంత గొప్ప విషయమో ఆ రోజున మాకు అర్థమై కుటుంబం అంతా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తుంటే డాక్టర్ గారు చెప్పారు, ఈ థ్యాంక్స్ నాకు కాదు, దేవునికి చెప్పండి. ఎందుకనంటే ఈ నా చేతులతో వేల ఆపరేషన్లు చేశాను, అవన్నీ నేనే చేశాను, కానీ ఇతని ఆపరేషన్ నేను చేయలేదు. నాకు కూడా భయం, చెమటలు పట్టడం, చేతులు వణకడం ప్రారంభించాయి. ఎలా చేయాలి, ఎలా బ్రతికించాలి, శాయశక్తుల ఆ ఒక ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నప్పుడు నా చేతులు వణకడం ప్రారంభించాయి, చెమటలు పట్టడం ఆరంభించాయి. అలాంటి సమయంలో ఒక 2 చేతులు వచ్చి నా చేతులను పట్టుకోవడం నేను చూశాను. అవి ఎవరివో కాదు, దేవుని చేతులే. దేవుడే ఈ వ్యక్తిని బ్రతికించాడు, ఈ ఆపరేషన్ చేశాడు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రియ స్నేహితులారా, కష్ట క్లిష్ట పరిస్థితుల మధ్య దేవుడు జోక్యం చేసుకోవడం, దేవుడు దిగి రావడము అనేటువంటిది ఒక గొప్ప అనుభవం నా జీవితంలో చూశాను. నా జీవితంలోనే కాదు, దేవుడు ఎవరి జీవితంలోనైనా ఆయన ఇన్వాల్వ్ అవ్వగలడు. ఎవరి కొరకైనా ఎంతటి కార్యమైనా చేయగలడు, ఎక్కడికైనా రాగలడు, ఎంతవరకునైనా రాగలడు అని నా జీవితంలో చూశాను. నేనే ఈ రోజున ప్రత్యక్షమైనటువంటి సాక్షి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం అనేటువంటిది నాకు అత్యంత 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 ప్రీతికరమైన అధ్యాయం. ఆత్మీయ జీవితానికి, విశ్వాసానికి వికాసం కలిగించేటువంటిది, ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది, ఆందోళన మధ్య, అధైర్యాల మధ్య అద్భుత కార్యం సృష్టించగలిగినటువంటి గొప్ప సూత్రాన్ని ఈ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంటారు. ఇక్కడ రాజు అయినటువంటి యెహోషాపాతును 3 రాజులు చుట్టుముట్టేశారు. యుద్ధ వాతావరణం ఈ రోజున ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యుద్ధ వాతావరణం అలుముకుంది. 3వ ప్రపంచ యుద్ధానికే ఇది దారి తీస్తుంది అని నిపుణులైనటువంటి వారు చర్చా వేదికలలో మాట్లాడుతూ ఉన్నారు. భయంకరంగా మిసైల్స్,
పడడం, దూరదేశాల్లో ఉన్నటువంటి మన ప్రియులందరూ ఈ రోజున ఎక్కడికక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణాల మధ్య మనమున్నాం. ఆ రోజున ఆ యుద్ధ వాతావరణంలో ప్రజలందరికీ ఆందోళన, రాజుకు ఆందోళన. యుద్ధ వాతావరణం, 3 రాజులు వచ్చి చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి, తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ రోజున యుద్ధం అంటే బాంబులే కాదు, మన జీవితంలో మనతో యుద్ధం చేసేటువంటి చాలా విషయాలు ఉంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపున యుద్ధాలు చేస్తూ ఉంటుంటే, అనారోగ్య పరిస్థితులు మరొక వైపున యుద్ధాలు చేస్తూ ఉంటుంటే, సమస్యలు అనేటువంటివి ఇంకొక వైపున యుద్ధం చేస్తూ ఉంటుంటే, అనుమానాలు అనేటువంటి ఒకవైపున యుద్ధం చేస్తూ ఉంటుంటే, అవమానాలు అనేటువంటివి ఇంకొక వైపున యుద్ధం చేస్తూ ఉంటుంటే, కుటుంబాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా యుద్ధాలు జరుగుతూ ఉంటుంటే, ఒకరికొకరు లోబడకుండా యుద్ధాలు జరుగుతూ ఉంటుంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా యుద్ధాలు జరుగుతూ ఉంటుంటే, ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య మానవ జీవితం యుద్ధాల మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితులే కనబడుతూ ఉంటున్నాయి. మానవ జీవితంలో నెమ్మది లేకపోవడమే యుద్ధానికి గల కారణం. ఏదో ఒక సమస్యతో పోరాడుతూ మానవుడు యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. మానవుడు యుద్ధ రంగంలో ఉంటున్నాడు. ప్రియులారా, యెహోషాపాతుకు ఎదురైనటువంటి ఈ సమస్యలో యెహోషాపాతు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. యెహోవా యొద్ద విచారించడానికి వెళ్ళాడు. యెహోవా సన్నిధిని చెప్పుకోవడానికి వెళ్ళాడు. ప్రార్థించడానికి వెళ్ళాడు. ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవడానికి వెళ్ళాడు. మీకు తెలుసా, యెహోషాపాతుకి యుద్ధాలేమీ క్రొత్త కాదు. యుద్ధాల్లో అంత అవగాహన లేనివాడు అంతకంటే కాదు. 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాడు. రాజ్య పరిపాలనలో 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాడు. యుద్ధ అనుభవాలు ఆయనకు తెలుసు. ఎత్తుకు పై ఎత్తు వేయడం ఆయనకు తెలుసు. అనుభవం ఉంది, ఆయుధ సామగ్రి ఉంది, సైన్య బలం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ యెహోషాపాతుకు తెలుసు, ఎన్ని ఉన్నా ప్రార్థనకు మించినటువంటి శక్తి లేదు అని. ఎన్ని సంవత్సరాలు అవుతుందో క్రైస్తవ విశ్వాస జీవితం నువ్వు ఆరంభించి, క్రీస్తును కలిగి, క్రీస్తును నమ్మి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన శక్తి నీకు తెలుసా? ప్రభువు పాదాలు పట్టుకుంటే, ఆయన సన్నిధిని వేడుకుంటే జరిగే అద్భుత కార్యాలు నీకు తెలుసా? ఎంతవరకు నీకు అట్టి అనుభవం అన్నది? ఆయుధాల మీద ఆధారపడలేదు, సైన్య బలగాల మీద ఆనుకోలేదు, తనకున్నటువంటి జ్ఞానము, నైపుణ్యత, చాకచక్యము పైన ఆనుకోలేదు. కానీ యెహోషాపాతు దేవుని మీద ఆనుకున్నాడు. తాను యుద్ధం చేయాలని కోరుకోలేదు, కానీ దేవుడే యుద్ధం చేయాలని కోరుకున్నాడు. తన బలము మీద ఆధారపడలేదు, కానీ దేవుని శక్తి సామర్థ్యాల మీద, అనంతమైనటువంటి ఆయన కృప మీద ఆధారపడ్డాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు తన జీవితంలో చూశాడు. ఈ రోజున ఎలాంటి యుద్ధాలు నీ కొరకు పొంచి ఉన్నాయి? ఎలాంటి శత్రువులు నీ మీద కళ్ళెర్ర చేస్తున్నట్లు కనబడుతుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు నీ మీద కయ్యానికి కాళ్ళు దూవుతున్నట్లుగా ఉంటున్నాయి? రకరకాల ఆందోళనలను చుట్టుముట్టాయా? అలజడులు చెలరేగుతూ ఉంటున్నాయా? అవమానాలు, నిందలు, ఇవన్నీ నిన్ను చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో కనబడుతుంటున్నాయా? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఎవరి దగ్గర సహాయం దొరుకుతుందని మనుషుల చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటున్నావా? ఒకవేళ అలా ప్రయత్నం చేసి చేసి అలసిపోయి ఇంకా ఆ ఒత్తిళ్ల మధ్య నేను అలిగిపోతూ ఉంటున్నావేమో. ఈ రోజున నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రమ్మని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు అద్భుతాన్ని చూస్తాం. డాక్టర్ గారు చెప్పినటువంటి మాట, ఆయన జీవితంలో నేను చూసినటువంటి అనుభవం, ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించేవాడు. అద్భుతమైన ప్రార్థన పరుడు, ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థన పరుడు ఆయన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రియ సహోదరి, యెహోవా యొద్ద విచారణ చేసే అనుభవాన్ని కలిగి ఉందాము. దేవుడు చేసే అద్భుతాలను మన నిత్య జీవితంలో అనుభవించుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?